హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు ఎపిసోడ్లో ఎవరైతే ఇప్పటి వరకు కొంచెం అంటే టాస్క్లో ఎక్కువ స్కోప్ లేకుండా ఆడారు, పలానా అని ఐడెంటిటీ లేకుండా ఉన్నారు అనేది మీకు అసలు ఓట్స్ వేసే వాళ్ళు ఎలా వేస్తారు ఏంటి తెలియట్లేదు, మీ గురించి మీరు ప్రూవ్ చేసుకోండి అనేసి శ్రీముఖిను జూరీస్ కలిపి ఒక నలుగురు పేర్లను అయితే చెప్తారు. ఆ నలుగురులో చరణ్కి అడుగుతారు, నీకన్నా ఎవరు లీస్టు, వాళ్ళతో నువ్వెంత బెటర్ అన్నట్టు నువ్వు డిఫెండ్ చేసుకోమని అంటే అప్పుడు నేనైతే దీపక్ కన్నా నేను స్ట్రాంగ్. దీపక్ అనమాట ఫిష్ ఫ్లయింగ్ టాస్క్లో మిస్టేక్ అయితే చేశాడు. అది ఎవరు అనమాట గమనించలేదు. నువ్వు పెద్ద అనమాట, ఏమీ లేదు, నేనేం మిస్టేక్ చేయలేదు, అసలు నీదేమి ఇది లేదు అన్నట్టు ప్రతి ఒక్కరు ఇది చేశారని అసలు ఇండైరెక్ట్గా జడ్జెస్ని కూడా ఇంక్లూడ్ చేసి అన్నాడు చరణ్. ఎందుకంటే వాస్తవంగా జరిగింది ఆ రోజు అదే. ఆ టాస్క్లో అయితే ఎవరైతే ఫిష్ ఫ్లై చేసే దాంట్లోని ఇదంటే వాళ్ళ దాంట్లో తీయటం జరిగిందో ఫ్లై చేసి దీపక్ కూడా అదే మిస్టేక్ చేశాడు. కానీ అక్కడ బిందు మాధవ్ అనమాట చాలా వెల్యువేషన్ ఇచ్చేసింది దీపక్కి. నువ్వు ఇంతవరకు చాలా స్ట్రాంగ్గా అసలు చాలా ఆనెస్ట్గా ఆడావు, చాలా ఏ మిస్టేక్ చేయకుండా నువ్వు ఒక్కడే ఆడావని నిల్చొని మరీ క్లాప్స్ కొట్టింది. దానికి ఇంకా అది పాయింట్ని అనమాట అటు బిందు మాధవ్ వైపు తిప్పినట్టే మాట్లాడాడు చరణ్. అది అర్థమవుతుంది, ఇది తనకే అర్థమైంది, చూసిన వాళ్ళు మనకే అర్థమవుతుంది. ఇంకా ఆ మాటను తీసుకోలేకపోయి వెంటనే చరణ్కి ఏమంది, నువ్వేమనుకుంటున్నావు అసలు, అంటే ఇలా మాట్లాడితే ఓట్లు పడిపోతాయి అనుకుంటున్నావా అని అడిగింది. అసలు బిందు మాధవి చేసిన బిహేవియర్ అక్కడైతే ఎలా ఉందంటే, అంటే మాట్లాడితేనే మాటలు చూసి నీకు ఓట్లు పడిపోతాయి అంటే పొటెన్షియల్ ఏమి లేదు తనలో. తన గేమ్ సరైన గేమ్ అనేది తను ప్రూవ్ చేసుకోవడానికి ఫేస్ దొరకలేదు. ఏం ప్రూవ్ చేసుకోవాలనే టాస్క్ ఇది అవ్వలేదు. కానీ తను ఉన్న దాంట్లోని తను చక్కగానే ఆడుతున్నాడు గేమ్, మాట్లాడింది పాయింట్ పెడుతున్నాడు. అసలు తను పెట్టిన పాయింట్స్, తను మాట్లాడే విధానం చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంది చరణ్ అయితే. అసలు అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మాట్లాడుతాడు అనమాట. అంత టాలెంట్ ఉంది ఆ పిల్లడికి. నీ మాటలు చూసి నీకు ఓటేసేస్తారా అని బిందు మాధవ్ అడిగిందంటే, అమ్మ తల్లి నువ్వు మర్చిపోయావా, నీ మాటని చూసే, నీ పాయింట్స్ని చూసే, నువ్వు మాట్లాడే విధానం చూసే నువ్వు విన్ అయ్యావు ఓటీటీలో. ఆ విషయం నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఆ విషయాన్ని గుచ్చి చరణ్కి చెప్తుంటే నిన్ను అనమాట నువ్వు పాయింట్ చేసుకునేటట్టుంది ఈ విషయంలో మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రోజు ఎపిసోడ్లో అయితే బిందు మాధవ్ బిహేవియర్ అయితే అసలు నాకు మంచిగా అనిపించలేదు. మా ఛానల్ ఫస్ట్ టైం ఫాలో చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.